Dear students, short answer questions have their own significance. By doing well in the short answer questions, you will be able to ensure that you are going to present the answers for your paper in a very nice manner. Also, some of the concepts that you are going to learn in the short answer questions will be certainly helpful for your very short answer type questions also, because after all the concepts are very useful, is it not? Now, depending on the question, we have to present the answer. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఎప్పుడు కూడా మనం క్యాజువల్గా తీసుకోకూడదండి. ఎందుకంటే ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కాన్సెప్ట్స్ వెరీ షార్ట్లో కూడా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనం లాంగ్ ఆన్సర్స్కి కూడా ఎప్పుడైనా బై ఛాన్స్ మనం స్ట్రక్ అయ్యామనుకోండి, లాంగ్ ఆన్సర్లో కూడా మనం ఒక్కసారి కాన్సెప్ట్ రీకలెక్ట్ చేసుకుని మళ్ళీ ఆన్సర్ ప్రజెంట్ చేయడానికి కూడా ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఉన్న కాన్సెప్ట్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. సో దట్స్ ద రీజన్ వై వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ దీస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అయితే కాన్సెప్ట్స్ ఆఫ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటున్నాం కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనడంలే. మీరు గమనించండి, ఎప్పుడు కూడా మనము ఆన్సర్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ కాన్సెప్ట్. అంటే థియరిటికల్ క్వశ్చన్ అయినా న్యూమెరికల్ ప్రాబ్లం అయినా దాని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ని మనం కనుక క్లియర్గా ఉంటే ఒకవేళ క్వశ్చన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఎగ్జామ్లో ఇచ్చినా కూడా మనం దాన్ని అర్థం చేసుకుని హ్యాపీగా ఆన్సర్ ప్రజెంట్ చేయగలుగుతాం. సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, SAQs. The velocity of a body is given by v is equal to at square plus bt plus c, where v and t are expressed in SI units. What are the units of A, B and C? ఇక్కడ మనము ఈ క్వశ్చన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏం పార్ట్స్ ఇచ్చారు అది ఇంపార్టెంట్. సో ఒక ఈక్వేషన్ ఇచ్చారు, v is equal to at square plus bt plus c. సో ఫస్ట్ we will note it down. So given v is equal to at square plus bt plus c. ఇక్కడ మనకు క్లియర్గా ఏం చెప్పారు, v అండ్ t ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ SI యూనిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SI యూనిట్స్ అంటే ఏంటండి, SI సిస్టమ్ అంటే ఏంటి, మనకి దీని SI యాక్చువల్ ఎక్స్పాన్షన్ ఏంటంటే సిస్టమే ఇంటర్నేషనల్. సిస్టమే ఇంటర్నేషనల్, దాన్ని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని అంటాం. సో ఈ SI సిస్టమ్ అనేది నథింగ్ బట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద MKS సిస్టమ్. అయితే మెకానిక్స్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ MKS యూనిట్స్ అండ్ SI యూనిట్స్, అవునా? సో MKS అంటే ఏంటి, మీటర్, కిలోగ్రామ్, సెకండ్ యూనిట్స్, అవన్నీ SIలో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవుతే అది SI సిస్టమ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ వెలాసిటీ యూనిట్ ఏం రాసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో వెలాసిటీ, v అనేది వెలాసిటీ అన్నారు కాబట్టి దాని యూనిట్ ఏమవుతుందండి ఇన్ ద SI సిస్టమ్, మీటర్ పర్ సెకండ్, అవునా? ఇప్పుడు ఈ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా మనం రాసుకోవాలి. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది చెప్పండి, మీటర్ L, ఎందుకంటే లెంగ్త్ కదా, సెకండ్ టైం t పవర్ -1 అంటే m లేదు, సో m పవర్ 0, L పవర్ 1, t పవర్ -1. ఎందుకు m పవర్ 0 రాసాం, ఓన్లీ L t పవర్ -1 రాస్తే సరిపోదా అంటే రాయొచ్చు, కాకపోతే మాస్ టర్మ్ లేదు అనేది అక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ వెలాసిటీ తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి ఏముందండి, అది కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు, టైం. కరెక్ట్, ఇక్కడ t అనేది టైం. సో దాని యొక్క SI యూనిట్ ఏంటండి, సెకండ్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టైం అనేది యూనిట్ మీరు చూడండి, MKS, SI, FPS, CGS ఏ సిస్టమ్లో అయినా సెకండే ఉంటుంది, అవునా? ఓకే, ఇప్పుడు మనం ఏం రాయబోతున్నాము,
dimensional formula. So the dimensional formula for the time will be simply t. ఓన్లీ t అని రాసినా సరే, లేదా m పవర్ 0 l పవర్ 0 t పవర్ 1 రాస్తే ఇంకా బెటర్, క్లియర్గా ఉంటుంది. అయితే అసలు ఎందుకు రాస్తున్నాం మనం? ఓన్లీ ఈక్వేషన్ రాసి ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అంటే అట్లా కాదు. మనకి ఏం అడిగారు, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఏ, బి అండ్ సి అని అడిగారు. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారము ఏదైనా ఒక ఈక్వేషన్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్. అంటే dimensions of an equation on LHS and RHS must be equal. సో మనకి ఇక్కడ LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్, అవునా? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఆ సేమ్ డైమెన్షన్స్ రైట్ సైడ్ కూడా ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఈ ప్రిన్సిపల్ని మనం యూజ్ చేసి ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే వెలాసిటీ డైమెన్షన్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ m పవర్ 0 l పవర్ 1 t పవర్ -1 is equal to ఇక్కడ a ఇంటూ టీ స్క్వేర్ అంటే a ఇంటూ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే ఏముందండి అక్కడ m0 l0 t పవర్ 1 కదా, ఓన్లీ t, దాని హోల్ స్క్వేర్ తీసుకుందాం, ప్లస్ bt అంటే b ఇంటూ t, దట్ ఈస్ ఎనఫ్. సో ఇక్కడ మనకి ఈ డైమెన్షన్స్ వచ్చేసినాయి, ప్లస్ c యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ ఏమైందంటే 3 టర్మ్స్ ఆర్ గెటింగ్ యాడెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఆర్హెచ్ఎస్లో మనకి 3 టర్మ్స్ ఉన్నాయండి, ఏటీ స్క్వేర్, బీటీ అండ్ సి, అవునా? 3 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఈచ్ టర్మ్ డైమెన్షన్ కూడా వెలాసిటీ డైమెన్షన్ తోటి సేమ్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది మనకి ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏటీ స్క్వేర్ ఏదైతే ఉందో దిస్ ఏటీ స్క్వేర్ విచ్ ఎవర్ ఇస్ కమింగ్, ఎందుకంటే టీ హోల్ స్క్వేర్ ఇది ఏటీ స్క్వేరే కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు m0 l పవర్ 1 t పవర్ -1. ఇప్పుడు ఈ టీ స్క్వేర్ కిందకు వచ్చినప్పుడు మనకి ఏమవుతుందండి, పైకి వెళ్ళినప్పుడు సో m పవర్ 0 l పవర్ 1 t పవర్ 1/t స్క్వేర్ అంటే t పవర్ -2 అవుతుంది. సో ఫైనల్గా మనకి m0 l పవర్ 1 t పవర్ -3 అవుతుంది. సో అయినప్పుడు దాని యూనిట్ ఏమవ్వాలి, లెంగ్త్ మీటర్ పర్ సెకండ్ క్యూబ్ అవ్వాలి. సో దేర్ ఫోర్ యూనిట్ ఆఫ్ ఏ ఇన్ ద SI సిస్టమ్ విల్ బి వాట్, మీటర్ పర్ సెకండ్ క్యూబ్. అక్కడికి మనకి ఏ యూనిట్స్ వచ్చేసినాయి. మేము డైమెన్షన్స్ యూజ్ చేయము, డైరెక్ట్గా యూనిట్స్తోనే డీల్ చేస్తామంటే కూడా చేయొచ్చు. కాకపోతే మోర్ అప్రాప్రియేట్ ఈజ్ టు డీల్ విత్ డైమెన్షన్స్ అండ్ దెన్ కమ్ టు ద యూనిట్. అది ఒకటి చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే క్యాల్కులేషన్ చేస్తున్నామో నెక్స్ట్ మనకు కావాల్సిన యూనిట్ ఆఫ్ డి. అంటే ఈ బీటీ డైమెన్షన్ కూడా ఈ వెలాసిటీ డైమెన్షన్ అవ్వాలి. అంటే b ఇంటూ టీ మస్ట్ బి ఈక్వల్ టు వెలాసిటీ డైమెన్షన్ ఏముందండి మనకి ఇక్కడ. సో లెట్ us టేక్ అప్ ద వెలాసిటీ డైమెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇక్కడ రాసేద్దాం, రైట్? సో వెలాసిటీ డైమెన్షన్స్ ఆర్ నథింగ్ బట్ m0 l పవర్ 1 t పవర్ -1.
అంటే ఈ b ఈజ్ ఈక్వల్ టు m పవర్ 0 l పవర్ 1 t పవర్ -1/t వచ్చినప్పుడు మనకి m పవర్ 0 l పవర్ 1 t పవర్ -2 అవుతుంది, ఎందుకంటే డినామినేటర్లో t పైకి వెళ్తుంది. సో కాబట్టి యూనిట్ ఆఫ్ బి వచ్చేసి ఏమవుతుందండి, m లేదు, మాస్ ఎట్లా కేజీ లేదు, l అంటే మీటర్, t ఫర్ టైం కదా, సెకండ్ యూనిట్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే మనకి యూనిట్ ఆఫ్ బి అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవ్వాలి. నెక్స్ట్ లెట్ us క్యాల్కులేట్ ఫర్ వాట్ ద సి. ఇప్పుడు డైరెక్ట్గా సి అనేది డైమెన్షన్స్ వెలాసిటీ లాగానే ఉండాలి, అంటే సి డైమెన్షన్స్ విల్ బి సేమ్ యాజ్ వెలాసిటీ. కాబట్టి దాని యూనిట్ ఏమవుతుంది, సేమ్ మనం ఏదైతే వెలాసిటీ యూనిట్ ఉంటుందో అదే ఉంటుంది, దట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక బై అప్లయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, ఇది కంపల్సరీగా మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు మెన్షన్ చెయ్యాలి, లేకపోతే మనకి రైట్ ఆన్సర్ వచ్చినా కూడా పార్షియల్ మార్క్స్ కట్ అయిపోతే ఉంటుంది, అందుకని జాగ్రత్త పడండి. సో ఫైనల్లీ ఏంటండి, యూనిట్ ఆఫ్ ఏ విల్ బి మీటర్ పర్ సెకండ్ క్యూబ్, యూనిట్ ఆఫ్ బి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, యూనిట్ ఆఫ్ సి మీటర్ పర్ సెకండ్.